క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు. సీఎం రేవంత్ రెడ్డి క్రమశిక్షణ ఉల్లంఘించిన వాళ్ళకి ఎవరైనా కానీ కఠిన చర్యలు తీసుకుంటానని ఒకటి ఆయన హెచ్చరిక జారీ చేసిన సందర్భాలు కూడా ప్రభుత్వ శాఖలను పటిష్టపరిచే యోచనలో సీఎం. ప్రధాన నాయకుల తీరు పట్ల ప్రజల్లో అసంతృప్తి. ఏ శాఖలో చూసినా పైరవేలకే ప్రాధాన్యత. విద్యాశాఖలోనైతే మోస్తారు పైరవేలు. హద్దులు దాడుతున్న అమలు కాని హామీలు. నిరుద్యోగులను రెచ్చగొట్టకండి. ముఖ్య శాఖల అధికారులందరూ బీఆర్ఎస్ కోవట్లే. విద్యార్థులు గంజాయి వీడి జ్ఞానం సంపాదించారు. పట్టాల కోసం జ్ఞానం కొంటున్నారు. రాత్రుల జామున పైరుల మోత. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో చీవట్లు నేతల హావా. భారీ స్థాయి వ్యతిరేకతను మూట కట్టుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం. కొత్త క్రిమినల్ చట్టాల అమల్లో రాష్ట్రానికి మేలంటున్న బరిగెల శివ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధి విధానాల పట్ల రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందో కీడు జరుగుతుందో క్లారిటీ లేకుండా పోతుందని బరిగెల శివ. ప్రభుత్వ పరిధిలోని ప్రధాన శాఖలో అధికార యంత్రాంగం పనితీరు క్రమశిక్షణ తప్పుతుందని పేద ప్రజలు సహాయం చేయాల్సిన అధికారులు కాసనలు అలవాటుపడి నిజాన్ని అబద్ధాన్ని నిజంగా చేసి చలమని సాగించేందుకు తీవ్ర ప్రయత్నాలు ఇస్తున్నారని, దానివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి తీరని చెడ్డ పేరు సంభవించే ఆస్కారం ఉంది. సామాన్యుల పట్ల నాయకులు పనితీరు క్రమశిక్షణ దారి తప్పిందని, దాని ప్రభావం అంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కలపై ఆస్కారం ఉంది. కొన్ని శాఖల్లో అత్యుత్సవం ప్రదర్శించిన అధికారులు ప్రభుత్వ పెద్దల ఆశీస్సుల కొరకు అధికార బలుపును ప్రదర్శించిన నేటికి బీఆర్ఎస్ పాలన తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుందని భ్రమంలో ప్రజలు జీవిస్తున్నారు. విద్యా వ్యవస్థల అధికారుల తీరుతో వ్యవస్థలు దిగజారుతుండడం, కొట్టెచ్చినట్టు కనబడుతుండడం ఆశ్చర్యంగా గురి చేస్తుంది. జ్ఞానం పొందాల్సిన విద్యార్థులు దారి తప్పడం, గురువులపై మానసిక గాయాల దాడికి పూనుకోవడం నేటి విద్యా వ్యవస్థలో జరుగుతున్నటువంటి పరిస్థితులు నిదర్శనం. నిరుద్యోగుల జీవనశైలిపై కొత్త గొప్ప విశ్వాసం బలపడుతున్న తరుణంలో నిరుద్యోగులు ఉద్యమం కోరడం రాష్ట్ర పరిపాలనను ప్రశ్నార్థకాల్లోకి నెట్టేస్తున్నాయి. ఉద్యమ శైలి పూర్తిగా దిగజారుతుండడానికి అలవాటు పడుతున్నట్లు నేటి రాజకీయాలపై అత్యంత అవగాహన కలిగిన మేధావులు ఉద్యమాల పేరు మీద నేటికి జోరు చలమన సాగించుకుంటారు. ఉద్యోగ నియామక ప్రక్రియను పట్ల మీడియా సమావేశాలు, ప్రత్యక్ష ప్రసారాలు నిర్వహించే నిరుద్యోగులను చైతన్యపరాల్సిన అవసరం ఉందని మేధావులు సూచిస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వ భారం అప్పులను తట్టుకొని ముందుకు సాగుతుందో, మరోవైపు ముఖ్య నాయకులు, ప్రధాన నాయకులు, ముఖ్య సలహాదారులు ఎవరికి తోచిన రీతిలో వాళ్ళే గొప్పవాళ్ళుగా చలమనవుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క లాంటి క్రమశిక్షణ చాలామంది నాయకులలో లోపించిందంటూ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. సీఎం, డిప్యూటీ సీఎం రాష్ట్ర ప్రజల సంక్షేమం కొరకు తీసుకున్న నిర్ణయాలు కింది స్థాయి నాయకులు, అధికారులు కలిసికట్టుగా సరైన రీతిలో అమలు పరచడంలో విఫలమవుతున్నారనేది పేద ప్రజలు భావిస్తున్నారు. రైతు రుణమాఫీకి గడువు దగ్గర పడుతున్న వేళ ప్రభుత్వము అభద్రతా భావానికి లోనవుతుందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నారు. వాస్తవానికి ఏకగలం 2 లక్షల రుణమాఫీ చేయడం జీవిత సౌపల్య లక్ష్యంగా భావించాల్సింది పోయి ప్రభుత్వాన్ని పరిపాలనను చింతరబందర చేస్తూ మరోవైపు నిరుద్యోగులను, అటువైపు రైతులను, ఇంకోవైపు కార్పొరేట్ సంస్థలు రెచ్చగొట్టి ఎవరికి వాళ్ళనే రోడ్లపై తీసుకొచ్చి ప్రభుత్వం కీర్తి ప్రతిష్టలను బజారుకిచ్చే ప్రయత్నాలు ఊహకందని రీతిలో కొనసాగుతున్నాయి. ప్రజాపాలన వల్ల ప్రజలకు జరగాల్సిన మేలుకు పనికి మాలిన రాజకీయ నాయకులు కుట్రలు అడ్డుపడడం, సేవాభివృద్ధికి పేద ప్రజలు మేలు జరగలేకపోతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేయడం కాకుండా గత ప్రభుత్వం 61 సంవత్సరాలు ఉద్యోగ వ్యయమే పరిమితిని కదిలిస్తూ రాష్ట్ర ఉద్యోగ నిరుద్యోగులకు తగిన న్యాయం చేయాల్సిందేనంటూ నిరుద్యోగులు పట్టుబడుతున్నారు. రాష్ట్రాల అవినీతి అక్రమాలు అతి భయంకరంగా పెరుగుతున్నందున అదే తరహా స్థాయిలో అవినీతి నిరోధక శాఖ పనిచేస్తున్న క్రమశిక్షణను కఠినతరం చేస్తుండడమే అంటూ మేధావులు అంటున్నారు. ఉన్నత విద్యా వ్యవస్థలు, విశ్వవిద్యాలయాలు ఆర్థిక స్థితిగతులతో కొట్టుమిట్టాడుతుండగా ప్రభుత్వ సలహాదారులు దాన్ని చక్కదిద్దాల్సింది పరిస్థితులు అవకాశంగా భావించి పలు విధాల పదవుల్లో అధికారులు, పాలక మండలి సభ్యుల నియామకాల్లో, కళాశాలలో అనుమతుల పరిపాలన అధికారులు విద్యా వ్యవస్థ నిరాశపడే విధంగా కార్యాచరణ కొనసాగిస్తున్న రాష్ట్రంలోని అన్ని విద్యా వ్యవస్థలు ఇదే పద్ధతి కొనసాగడం నాయకుల తీరుకు పరాకాష్ఠగా మారింది. కష్టపడి చదువుకొని ఉద్యోగాలు సంపాదించుకోవాల్సిన విద్యార్థులు స్వార్థ మూటలు, రాజకీయ నాయకుల కబందస్తాల్లో చిక్కుబడిపోతున్నారని గమనిస్తుంటూ లేకపోవడం ఎంతైనా బాధేసే విషయం. నీతిమాలిన నాయకుల ఆ క్రమశిక్షణ మాటలకు సామాన్య ప్రజలు ఎంతో విసిగిపోతున్నారు. ప్రజాసేవ అంటే ఏసీల్లో కూర్చొని సభలకు, సన్మానాలకు హాజరవుతూ టెండర్ల కాంట్రాక్ట్ రూపంలో పనులు వేస్తూ పర్సెంటేలు తీసుకోవడం లాంటివి నేటి రోజుల్లో కొనసాగుతున్నవి. బతుకుదెరువు లేని విద్యా వ్యవస్థలను బలోపేతం చేయాలంటే నిధుల కొరతను అధిగమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిధుల మంజూరుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ముఖ్య సలహాలు, ప్రధాన నాయకులు పనితీరు పట్ల పూర్తి విశ్వాసం ప్రకటించకుండా సీఎం, డిప్యూటీ సీఎం రాష్ట్ర ఇంటెలిజెన్స్ వ్యవస్థను సరైన పద్ధతిలో ఉపయోగించుకోవాలి. నిరుద్యోగుల ఆత్మహత్యలు, రైతుల ఆత్మహత్యలు, పనిభారం, ఒత్తిడిని అనుభవిస్తున్న ఉద్యోగులు నేటి ప్రభుత్వంలో దినదినానికి పెరిగిపోతున్నాయి. విద్యార్థుల పక్షపాతంగా నిలసిన ప్రభుత్వం ప్రైవేటు దారి పరిపాలన కొనసాగిస్తుందని భాగ్యనగర వాసులు బాధపడుతున్నారు. తెలంగాణ బిడ్డలు తెగ ఇబ్బంది పడుతున్నారు. ఓరుగల్లు బిడ్డలు వేదన పడుతున్నారు. క్రమశిక్షణతో ఉంటే సాధించింది ఏమీ లేదంటూ తెలిసిపోతున్న నేపథ్యం కూడా ఉంది. అందుకోసమే క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు అన్నటువంటి ప్రధాన వార్త సీఎం రేవంత్ రెడ్డి
నోటి నుంచి వచ్చినటువంటి ఆనుమత్యాలు మనం రాయడం జరిగింది. ఇవాళ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఫైరవులు చేసి ఇలా కింది స్థాయి నుంచి మోరుకుంటే పై స్థాయి దాకా ఇలా ప్రజాపాలన అంటే ఇది మా ప్రభుత్వం అనే విధంగా ఇలా రేవంత్ డిప్యూటీ సీఎం చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. కానీ కొంతమంది మినిస్టర్లు, కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది ఉన్నటువంటి రాజకీయ నాయకుల దగ్గర పలుకుబడినటువంటి నాయకులు కూడా ఇవాళ వాళ్ళు కూలనేరు, వాళ్ళు కూడా వినలేని పరిస్థితులు ఉన్నారు. ఇవాళ ప్రభుత్వాన్ని బదనం చేయాలని కుట్ర కుతంత్రాలు జరుగుతున్నటువంటి ఎన్నో తరుణంలో ఇవాళ రేవంత్ రెడ్డి కానీ డిప్యూటీ సీఎం చేసేటువంటి ఏదైతే హానెస్టీగా పనిచేసేటువంటి వర్క్ ఉందో అది కూడా నీటి మూటలాగా ఇవాళ మూట కట్టుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అందుకోసమని ప్రభుత్వం మీద నమ్మకంతో ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇవాళ అత్యధిక ఓట్లేసి గెలిపించి ఇవాళ ప్రభుత్వం నిలబెట్టినటువంటి తరుణంలో ఇవాళ నిరుద్యోగులు కానీ, ఇవాళ ఆటో కార్మికులు కానీ, ఇవాళ బస్సుకి సంబంధించినటువంటి కార్మికులు కానీ, ఇవాళ జర్నలిస్టులు కానీ ఎక్కడికక్కడ ధర్నాలు రాష్ట్రాలకు లేసి ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ఇలా ప్రశ్నించే గొంతుకల ఇల్లంటే దానికి అంతటికీ కారణము ఈ ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యము, ఇలా ఉన్నటువంటి సలహాదారుల నిర్లక్ష్యము, ఇలా ప్రభుత్వ పెద్దలైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పట్టించుకోకపోవడము, ఇష్టానుసారంగా రజాకారుల పాలనను తలపించే విధంగా ఇలా కాంగ్రెస్ చేసేటువంటి పరిస్థితి. అందుకోసమే ఎవరైనా క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠిన చర్యలని నామకే వాస్తు మాత్రం చెప్తున్నారు తప్ప ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవట్లేదు. ఒక ఎస్ఐ స్థాయి అధికారి కూడా ఇలా విచ్చలవిడిగా చేస్తున్నాడు. ఒక సిఐ స్థాయి అధికారి ఇష్టానుసారంగా దాడి చేసే ప్రయత్నం, ఒక కానిస్టేబుల్ స్థాయి అధికారి ఇవాళ రోడ్ల మీదకి వచ్చి హంగామా చేసే పరిస్థితి, ఒక మామూలుగా ఉన్నటువంటి కార్యకర్త ఈరోజు గ్రామంలో భయభ్రాంతులకు గురి చేసే నేపథ్యం ఉంది. ఇవాళ ఉన్నటువంటి ఏ అధికారి అవుతున్నాడో ఆ అధికారులు కూడా మేము కూడా కాంగ్రెస్లో భాగమే అంటూ వాళ్ళు విచ్చలవిడిగా కాలరెగరేసుకునే తిరిగేటువంటి నేపథ్యం ఉంది. ఇవాళ ఎంత భయంకరమైన పరిస్థితి ఉందో చాలా వరకు చాలా భయంకర పరిస్థితి. ఇలా జర్నలిస్టులు రోడ్ల మీదకి ఎక్కి న్యూస్ కవర్ చేస్తుంటే వాళ్ళ మీద దాడులు చేసేటువంటి భయంకరమైన పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, ఇవాళ బీఆర్ఎస్ పోయిన తర్వాత కాంగ్రెస్ పరిపాలన ఇలాంటి దాడులు జరగడం నిజంగా శోచనీయం. ఇంత దారుణంగా జరుగుతున్న నేపథ్యంలో క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి చెప్పకనే చెప్తున్నటువంటి మాటలు అయితే మనం చూస్తున్నాం.